నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ప్లాంటరీ పొజిషన్ చేంజెస్లో ఇక్కడ మనం ఇవాళ చెప్పుకునేది ఏంటంటే కుజగ్రహం యొక్క మార్పు. సాధారణంగా ఇదేంటంటే మొన్నటిదాకా డిఫరెంట్ ప్లేస్, అది కర్కాటకంలో ఉండిపోవడం అనేది, ఆ కర్కాటకం నుంచి ఇప్పుడు అది సింహంలో కొంతకాలం ప్రయాణం చేసి అక్కడి నుంచి ఇప్పుడు సింహంలో మొన్నటిదాకా కేతువుతో కలిసి ఉండి రీసెంట్గా మొన్న 29 జూలై తర్వాత నుంచి ఇది కన్యారాశిలో ప్రవేశించడం జరిగింది. ఈ యొక్క కుజగ్రహం అంటేనే రెడ్ ప్లానెట్, అంటే ఫైటింగ్ టెంపర్మెంట్ ఉంటుంది అంటారు. యుద్ధానికి సంబంధించి ఎముకలకి, మజ్జ, తర్వాత బ్లడ్ అన్నిటికీ కారకుడు. అలాగే దేనికైనా సరే కొంత ఫోర్సు, శక్తి, ఉత్సాహం, చురుకు మొదలైన వాటన్నిటికీ కూడా కారకుడుగా కూడా మనం ఈ యొక్క కుజుడిని చెప్తాం కనుక, ప్రస్తుతం ఇప్పుడు ఈ ప్లానటరీ చేంజ్ వల్ల ఈ 12 రాశుల వారికి ఈ కుజగ్రహం కన్యారాశిలో ప్రవేశించి మొన్న 29 జూలై నుంచి రాగల 1 మంత్ పైగా అది ఉండే టైంలో ఏ రాశుల వాళ్ళకి అది ఎలాంటి ఫలితం ఇస్తుంది అన్నది కొంచెం క్లుప్తంగా ప్రతి రాశి వాళ్ళ గురించి తెలుసుకుందాం మనం. ముందుగా ఎప్పుడైతే ఈ యొక్క కుజగ్రహం ఈ యొక్క కన్యారాశిలో ప్రవేశించడం అనేది జరిగిందో, మేషరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మేషరాశి వాళ్ళకి అది సహజంగానే లగ్నాన్ని, అదే రాశికి లగ్నానికి సంబంధించిన ప్లానెట్ కనుక మేషరాశి వాళ్ళకి ఈ యొక్క కన్యారాశిలో ప్రవేశించడం వల్ల శక్తి, ఉత్సాహం పెరుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. సాధారణంగా ఏ పన్నైనా సరే ఎలా ఉన్నా దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. వ్యక్తుల మీద నైపుణ్యాలు పెంచుకుంటూ విజయం సాధించడానికి ముందుకు పెడతారు. శత్రు రోగ రుణాల విషయంలో వాళ్ళు అనుకున్నట్టుగా సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు పెడతారు. ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సింది. కానీ ఇక్కడ మనకి రెండో విషయం కూడా ఏంటంటే, వీలైనంత వరకు శత్రువులు కానీ కాంపిటేటర్స్ కానీ ఎవరినైనా సరే తక్కువ స్థాయిలో అంచనా వేయకుండా మనం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళ యొక్క కెపాసిటీని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళినట్లయితే దాన్ని మనం జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళగలం. ఇక రెండోది వృషభ రాశి విషయం వచ్చేప్పటికీ, వృషభ రాశి వాళ్ళ విషయంలో ఈ యొక్క ప్లానెట్ కుజుడు అనేది ఎప్పుడైతే పంచమ స్థానంలో ప్రవేశించడం జరిగిందో ఆలోచనల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా విద్యార్థులు విద్యా విషయంలో డిస్ట్రాక్షన్స్ రాకుండా చూసుకుంటూ ఉండాలి. అలాగే విద్య మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే జ్ఞాపక శక్తిని పెంచుకోవాలి. దాంతోపాటుగా తొందరపాటు నిర్ణయాలు, లేకపోతే చదువులో తోటి వాళ్ళతో కొంత ఇబ్బందులు కలగకుండా, వాళ్ళతో ఫైటింగ్ టెంపర్మెంట్ లేకుండా జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళడం. అలాగే ఇష్టమైన వ్యక్తులతో వీలైనంతవరకు అభిప్రాయ భేదాలు రాకుండా, అది సంతానం కావచ్చు, మీ యొక్క ఆత్మీయులు కావచ్చు, ఎవరితోనైనా సరే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన విధంగా ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే దాన్ని మీరు అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఇక మిథున రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పుడు, మిథున రాశి వాళ్ళకి ఎప్పుడైతే కన్యారాశిలో ఇది ప్రవేశించడం జరుగుతుందో, ముఖ్యంగా గృహ వాతావరణంలో తగిన విధంగా సౌకర్యాల విషయం కావచ్చు, తల్లి యొక్క ఆరోగ్యం కావచ్చు, లేకపోతే గృహం, వాహనం, స్థిరాస్తులు మొదలైన విషయాల్లో అది వీలైనంత వరకు మీరు ఆశించిన స్థాయిలో సామాన్య ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ విషయంలోనూ ఫోర్స్గా మీరు డెసిషన్స్ తీసుకోకుండా జాగ్రత్తగా తీసుకుంటూ తల్లి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ తల్లి యొక్క ఆరోగ్యం గురించి కూడా పట్టించుకుంటూ కొత్త విషయాలు నేర్చుకునే నేపథ్యంలో విద్యార్థులైనా ఎవరైనా సరే తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఇది ఎప్పుడైతే ఈ యొక్క కన్యారాశిలో ప్రవేశించి 3rd ప్లేస్లోకి రావడం జరిగిందో ఈ యొక్క కుజుడు అనే గ్రహం, దీనివల్ల వీళ్ళకి శక్తి పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, అనుకున్న పనులు అనుకున్న టైంలో చేయడానికి ఒక రకమైన ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఏ విషయంలోనైనా సరే ఏదైనా సరే ఆగుతూ వచ్చిన సాధించడానికి ప్రయత్నం చేస్తారు. కమ్యూనికేషన్ విషయంలో కానీ ఏదైనా సరే చాలా ఫాస్ట్గా ఉండడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త విషయంలో ఏంటంటే, ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో బాగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా సిబ్లింగ్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ మాటల వల్ల అపార్థాలు జరగకుండా కొంత జాగ్రత్త తీసుకుంటూ ముందుకు పెడితే ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఇక సింహరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ, సింహరాశి వాళ్ళకి ఎప్పుడైతే 2nd ప్లేస్ అంటే కన్యారాశిలో ప్రవేశించడం జరిగిందో, కుటుంబ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కన్ను, పన్ను మొదలైన ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రతి విషయంలోనూ కొంత ఉద్వేగాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఆ విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రతి విషయంలో కూడా మాటల విషయంలో ఫోర్స్ అనేది అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కానీ ఎవరితో సరే నాయకత్వ లక్షణాలతో కొంత మాట్లాడేటప్పుడు కూడా తగిన విధంగా అపార్థాలు రాకుండా, ఆర్థిక విషయాలలో వాళ్ళకి ఎవరికన్నా మనం ఈ ప్రామిస్ చేసిన విషయాల్లో కానీ తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కోపాన్ని మొదలైన వాటిని కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇదే సమయంలో మనకి శని యొక్క దృష్టి కూడా దాని మీద ఉంటుంది కాబట్టి ఒకటినొకటి చూసుకునే అవకాశం ఉంది. కాబట్టి 2 ప్లానెట్స్ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం కూడా మనకి కనబడుతుంది.
ఇక కన్యారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ కన్యారాశి వాళ్ళకి ఎప్పుడైతే ఈ యొక్క కన్యారాశిలోకే ఈ యొక్క కుజుడు రావడం జరుగుతుందో కొంత ఆరోగ్య విషయం మీద కూడా శ్రద్ధ తీసుకోవాలి, కోపాన్ని నియంత్రించుకోవాలి, శక్తి ఉత్సాహం చాలా ఎక్కువగా పెరుగుతాయి. ఎలా ఉన్నప్పటికీ కూడా కోపంతో పాటుగా వీళ్ళు డ్రైవింగ్ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే స్థిరాస్తుల మీద, డ్రైవింగ్ మీద, సోషల్ రిలేషన్స్ మీద కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇక తులారాశి వాళ్ళ విషయం తీసుకుంటే ఎప్పుడైతే వ్యయ స్థానంలోకి ప్రవేశించడం జరిగిందో కుజుడు ఆరోగ్య విషయంలోనూ, ఆర్థిక సంబంధమైన విషయంలోనూ, భాగస్వామ్య విషయాల్లోనూ మొదలైన వాటిల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రుణాలు ఇచ్చే విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండాలి, మెడిటేషన్ లాంటివి చేయాలి, కోపాన్ని నియంత్రించుకోవాలి. ఉద్వేగాలు, కోపం అని కూడా కాదు, ఉద్వేగాలు అనేవి ఎక్కువగా ఉంటాయి, శ్రమ అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళంతవరకు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వృశ్చిక రాశి వాళ్ళకి ఎప్పుడైతే కుజుడు లాభస్థానంలోకి రావడం జరిగిందో అది చాలా వరకు అనుకూలతలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆగిన పనులు అవ్వడానికి, ముందుకు వెళ్ళడానికి, ఇప్పటిదాకా ఇబ్బంది పెడుతూ ఆగుతూ వచ్చిన పనులు, ఎంతో కాలం బట్టి పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన పనులు, భూమికి సంబంధించి కానీ లేకపోతే ఏదైనా కన్స్ట్రక్షన్ విషయానికి సంబంధించిన విషయాలు కానీ ఏదైనా అవన్నీ కూడా మీకు ముందుకు వెళ్ళడానికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యక్తుల సహకారం బాగుంటుంది, మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారం కూడా బాగుంటుంది. అయితే అన్నీ బాగున్నప్పటికీ కూడా వీలైనంత వరకు ఏ పని చేస్తున్నా అప్రమత్తంగా ఉండడం, వెంటనే డెసిషన్ తీసుకోకుండా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆలోచన విషయంలో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఆలోచనలని జాగ్రత్తగా గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక ధనుసు రాశి వాళ్ళ విషయం తీసుకున్నప్పటికీ ధనుసు రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన ప్రదేశంలోకి రావడం వల్ల వృత్తి సంబంధమైన విషయంలో శక్తి, ఉత్సాహం, చురుకు బాగున్నప్పటికీ కూడా కొన్నిసార్లు తొందరగా డెసిషన్ తీసుకొని దానివల్ల ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది కనుక జాగ్రత్తలు పాటించుకోవాలి. ముఖ్యంగా దాంతోపాటుగా ఈ యొక్క గృహ వాతావరణం, ఇటు పక్కన వృత్తి రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎక్కువ స్థాయిలో ఇది చేస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ స్థాయిలో దృష్టి కేటాయించుకుంటూ ముందుకు పెడతారు. గృహంలో సౌఖ్యాల విషయం కానీ, స్థిరాస్తులకు సంబంధించిన విషయం కానీ, తల్లి యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ వాటి మీద ఒక పక్కన శ్రద్ధ, కొత్త విషయాలు నేర్చుకోవడం, వృత్తి ఈ రెండింటి విషయంలో కూడా తగిన విధంగా మీరు ప్లానింగ్గా ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం. మకర రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొంతవరకు శ్రద్ధాశక్తులు తీసుకోవడం అనేది, అలాగే పెద్దల యొక్క ఆలోచనలకు అనుగుణంగా వెళ్ళడానికి ప్రయత్నాలు చేయవలసిన పరిస్థితులు అనేది ఒకటి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మామూలుగా అయితే శక్తి అధికంగా ఉంటుంది, ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు, చురుకుగా ముందుకు పెడతారు. కానీ ముఖ్యంగా సంతానంతో మీకు అభిప్రాయ భేదాలు రాకుండా వారి ఆలోచనలు మీ ఆలోచనలతో కలిసే విధంగా మీరు ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్తే అది చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక వీళ్ళంతవరకు ఆ విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలతో మీరు ముందుకు పెడితే అనుకూలంగా ఉంటుంది. వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో కన్నా మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కనుక ఎక్కువ వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత డిసప్పాయింట్మెంట్కి లోన్ కాకుండా వీలైనంత వరకు మీ పని మీరు చేసుకోగలిగినట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. కుంభరాశి విషయం తీసుకునేటప్పటికీ కుంభరాశి వాళ్ళ విషయంలో మాత్రం ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ, డ్రైవింగ్ కానీ, ఇతరులతో కమ్యూనికేషన్ కానీ, ఇతరులతో కలిపి చేసే కార్యక్రమాల్లో కానీ అన్నింటిలో కూడా తగిన విధంగా జాగ్రత్త తీసుకొని ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అనవసరమైన వివాదాలకి, చికాకులకి దూరంగా ఉండాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే విధంగా ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి డ్రైవింగ్ అనే కాదు, ఖర్చుల విషయంలో కానీ, లేకపోతే ముఖ్యంగా మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో మీ యొక్క పై అధికారులతో కావచ్చు, మీ తోబుట్టువులతో కావచ్చు, ఈ రెండు విషయాల్లో కూడా తొందరపడి ఇబ్బందులకు గురి కాకుండా తగిన విధంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ జాగ్రత్తగా మాట్లాడుతూ నిదానంగా వ్యవహరించి పనులు చేసుకోవాలి. అనవసరమైన టెన్షన్స్కి లోన్ కాకుండా ఉండడం మంచిది. ఇక చివరిగా మీన రాశి వాళ్ళ విషయం తీసుకునేప్పటికీ మీన రాశి వాళ్ళ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క కుజుడి యొక్క ప్రభావం వల్ల సాంఘిక సంబంధాలు, మైత్రి బంధాల విషయంలో మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ జాగ్రత్తగా చేయాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలోనూ మీ ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వ్యాపార వ్యవహారాల్లో ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా వరకు మంచిది. ముఖ్యమైన విషయాలు అంటే భూమి, స్థిరాస్తులు మొదలైన విషయాలు కావచ్చు, లేకపోతే వ్యాపార వ్యవహారాలు కావచ్చు, లేకపోతే దూర ప్రదేశాలకు వెళ్ళడం కావచ్చు, అన్ని విషయాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలతోనే మీరు నిర్ణయాలు తీసుకోవాలి తప్ప అది మీ అంతటి మీరు ఆర్థిక విషయాలు కానీ, తండ్రికి సంబంధించిన విషయాల్లో కానీ వెంటనే నిర్ణయాలు తీసుకొని పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కొంతవరకు అది కొంత ఇదిగా ఉంటుంది కనుక జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. నమస్కారం.